అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మనం చాలామంది పేరెంట్స్కి ఉపయోగపడాలని చెప్పి విద్యారంగానికి సంబంధించిన వీడియోలు చేస్తున్నప్పుడు రెండు రకాల ప్రశ్నలు ఎక్కువగా మన ముందుకి వచ్చాయి. ఇటీవల కాలంలో మనం కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది వయోపరిమితికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, బాలవాటిక ప్రవేశానికి ఉన్నటువంటి కండిషన్లు ఏంటి, ఇట్లా చాలా ప్రశ్నల్ని మన ముందు ప్రస్తావించారు. దాంతోపాటుగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మెరుగైన విద్యాభ్యాసానికి ఉచితంగా ఉన్నటువంటి అడ్మిషన్ సంబంధించినటువంటి అవకాశాలని పోస్ట్ చేసినప్పుడు 6th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఇతర అనేక క్లాసుల వాళ్ళకి కూడా చెప్పండి అంటూ చాలామందే అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా ఫ్రీగా విద్యాభ్యాసం చేయాలి, లేదంటే తక్కువ నామమాత్ర ఫీజులతో మంచి సంస్థల్లో విద్యాభ్యాసం చేయాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి మనం చాలా వీడియోలు చేసున్నాం. వాటన్నిటినీ కూడా పరిశీలించండి. అయితే ఆ వీడియోల సందర్భంగా వచ్చినటువంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. అందులో మొదటిది, కేంద్రీయ విద్యాలయాల్లో నర్సరీలు అంటే చాలామంది ఎల్కేజీ, యూకేజీ అని పిలిచేటువంటి కోర్సులకి అక్కడ బాలవాటిక అని పిలుస్తున్నారు. ఈ బాలవాటికలో ప్రవేశానికి ఉన్నటువంటి షరతులేంటి? ప్రధానమైనది, బాలవాటికలో ప్రవేశానికి 13/3/2025 నాటికి, అంటే ఈ నెల మార్చి 2025 13వ తారీఖు నాటికి 3 ఏళ్ల వయసు నిండి ఉండాలి. బాలవాటికలో ప్రవేశానికి ఎవరికైనా సరే 3 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అంటే 2025 అంటే 2022 మార్చి 12కి ముందు జన్మించి ఉండాలి. వాళ్ళకి బాలవాటికలో అవకాశం ఇస్తారు. ఎప్పటి వరకు ఇస్తారు? 6 ఏళ్ల వయసు నిండకుండా, అంటే 2019 మార్చి నుంచి 2022 మార్చి మధ్యలో జన్మించినటువంటి వాళ్ళకి కేంద్రీయ విద్యాలయాల పరిధిలో ఉన్నటువంటి ఎల్కేజీ, యూకేజీలుగా బయట పిలుచుకునే బాలవాటికకు ప్రవేశం అర్హత లభిస్తుంది. అర్థం చేసుకోండి. 2019 మార్చి 12 నుంచి 2022 మార్చి 12 మధ్య జన్మించినటువంటి వాళ్ళకి బాలవాటిక 2025 అడ్మిషన్స్లో అర్హత ఉంటుంది. అంటే 3 ఏళ్ళు నిండాలి, 6 ఏళ్ల లోపు వయసు ఉండాలి, వాళ్ళకి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఆన్లైన్లో బాలవాటికకి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 7వ తారీఖు మార్చి 2025 నాడు ప్రారంభమైంది. 21వ తారీఖు వరకు అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇంకా చాలా తక్కువ గడువు ఉంది, వెంటనే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీనికి సంబంధించి ఫస్ట్ లిస్టు 26వ తారీఖున రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ఆఖరి లిస్టు 7 ఏప్రిల్ తారీఖున రిలీజ్ చేస్తారు. ఇదంతా కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది బాలవాటికి. ఇక ఆఫ్లైన్లో కూడా బాలవాటిక సెకండ్ అంటే తరగతి 2లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 18వ తారీఖు నుంచి ఏప్రిల్ 21వ తారీఖు వరకు, అంటే వచ్చే నెల 18 నుంచి వచ్చే నెల 21వ తారీఖు వరకు అప్లై చేసుకునే దానికోసం అవకాశం ఉంది. ఇది బాలవాటిక సెకండ్, అంటే బాలవాటిక ఫస్ట్కి మార్చి 21వ తారీఖుతో గడువు ముగుస్తోంది. బాలవాటిక సెకండ్ అంటే 2వ తరగతిలో యూకేజీ అని బయట పిలుచుకునేటువంటి క్లాసులో చేరేదానికోసం ఎవరైనా కానీ వాళ్ళు ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 21వ తారీఖులోగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది బాలవాటికి సంబంధించి. ఇక మిగిలినటువంటి 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, ఇంటర్మీడియట్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, 2025లో మీ పిల్లలు ఎవరినైనా 2nd క్లాస్లో నుంచి ఇంటర్మీడియట్ వరకు చేర్చాలని, కేంద్రీయ విద్యాలయాల్లో చదివించాలని అనుకుంటే మీరు 2025 ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 11వ తారీఖులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక వారం రోజుల పాటు మాత్రమే దరఖాస్తు చేసుకునే దానికోసం అనుమతి ఉంది. ఏప్రిల్ 11 లాస్ట్ డేటు. ఏప్రిల్ 17వ తారీఖున ఫస్ట్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఇక ఇంటర్మీడియట్ అంటే 11వ తరగతి సిబిఎస్ఈ కోర్సు కాబట్టి 11వ తరగతిలో ప్రవేశించే దానికోసం మాత్రం వాళ్ళకి జూన్ నెల 30వ తారీఖు వరకు కూడా అవకాశం ఉంది.
ఎవరైనా సరే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళు కూడా మీరు మళ్ళీ 11th క్లాస్ అక్కడ చదవాలని అనుకుంటే మళ్ళీ అదే కేంద్రీయ విద్యాలయంలో అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఇదంతా జూన్ 30వ తారీఖులోగా ఈ ప్రాసెస్ జరగాలి. ఇది కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు సంబంధించి గడువు ఎప్పుడు ప్రొవిజనల్ లిస్టు రిలీజ్ అవుతుంది, ఎప్పటి నుంచి అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది అన్న వివరాలు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ కూడా 1వ తరగతి కంటే 6 ఏళ్ళు నిండాలి, 8 ఏళ్ళు మించకూడదు. 2వ తరగతి కంటే 7 ఏళ్ళు నిండాలి, 9 ఏళ్ళు మించకూడదు. 3వ తరగతి కంటే 8 ఏళ్ళు నిండాలి, 10 ఏళ్ళు మించకూడదు. 4వ తరగతికి అయితే 9 ఏళ్ళు నిండాలి, 11 ఏళ్ళు మించకూడదు. మీ పిల్లలు ఎవరినైనా 5వ తరగతిలో చేర్చాలని అనుకుంటే 9 ఏళ్ళు నిండాలి, 5వ తరగతికి 11 ఏళ్ళు నిండకూడదు. 6వ తరగతికి 10 ఏళ్ళు నిండాలి, 12 ఏళ్ళు మించకూడదు. 7వ తరగతికి 11 ఏళ్ళు నిండాలి, 13 ఏళ్ళు మించకూడదు. 8వ తరగతికి 12 ఏళ్ళు నిండాలి, 14 ఏళ్ళకి మించకూడదు. 8వ తరగతికి 13 ఏళ్ళు నిండాలి, 15 ఏళ్ళకి మించకూడదు. 9వ తరగతికి 14 ఏళ్ళు నిండాలి, 16 ఏళ్ళకి మించకూడదు. 10వ తరగతికి 14 ఏళ్ళకు నిండాలి, 16 ఏళ్లకు మించకూడదు. అదే సమయంలో పీడబ్ల్యూడి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 2 ఏళ్ళు మాత్రం వయోపరిమితి సడలింపు ఉంటుంది, వాళ్ళకి కాసింత వెసులుబాటు ఉంటుంది. ఇక రిజర్వేషన్లు కూడా ఇందులో మొత్తంగా ఎస్సీలకు 15% సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి, ఎస్టీలకు 7.5% సీట్లు రిజర్వ్డ్ అయి ఉంటాయి, పీడబ్ల్యూడి అభ్యర్థులకు 3% సీట్లు రిజర్వ్డ్ అయి ఉంటాయి. ఇది మొత్తం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు భర్తీ చేసేటువంటి వ్యవహారం. ఇది 1వ తరగతి నుంచి +2 వరకు కూడా ఇదే రీతిలో ఈ రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ఇక ఇది కాకుండా కొంతమంది అడుగుతున్నారు, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖర్చు లేకుండా చదివేదానికోసం తెలివైనటువంటి విద్యార్థులు కానీ అనేక మంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని అడుగుతున్నారు. వీళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మోడల్ స్కూల్స్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మోడల్ స్కూల్స్లో అది ఇంటర్మీడియట్ వరకు, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి, దాంతోపాటుగా 6th క్లాస్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా, హై స్కూల్ స్థాయిలో కానీ లేదంటే కాలేజ్ లెవెల్లో కానీ ఎక్కడ చేరాలనుకుంటున్నా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషను అప్లికేషన్లు 18 మార్చ్ 2025 నుంచి 22 మే 2025 వరకు ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు సంబంధించినటువంటి అడ్మిషన్ అప్లికేషన్ని స్వీకరిస్తారు. అదేవిధంగా 6th క్లాస్లో ప్రవేశాలకి 24 ఫిబ్రవరి నుంచి 31 మార్చ్ 31వ తారీఖు వరకు అడ్మిషన్లకి అవకాశం ఉంటుంది 6th క్లాస్లో చేరాలనుకుంటున్నటువంటి విద్యార్థులకి. ఇది మోడల్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 163 ఉన్నాయి. ఏ జిల్లాలో చదివినటువంటి విద్యార్థికి ఆ జిల్లాలో ఉన్నటువంటి మోడల్ స్కూళ్ళలో ప్రవేశం కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్ళు నిర్వహిస్తుంది. ఇంటర్మీడియట్లో చేరాలనుకుంటే వాళ్ళు ఎవరికైనా కానీ 10th క్లాస్లో మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. అప్లై చేసుకోవడానికి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 200 రూపాయల చొప్పున చెల్లించాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే 150 రూపాయల చొప్పున అడ్మిషన్ కోసం ఫీజు చెల్లించి మీరు ఆన్లైన్లో మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే 10th క్లాస్ మార్క్స్ ప్రాతిపదికన అడ్మిషన్ దొరుకుతుంది. మోడల్ స్కూళ్ళలో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యని పూర్తి చేసేదానికోసం అవకాశం ఉంది. దాదాపుగా ఇదే రీతిలో హై స్కూల్ స్టాండర్డ్లో కూడా మోడల్ స్కూళ్ళలో చేరొచ్చు. అందులో మళ్ళీ దాదాపుగా 5వ తరగతి పూర్తి చేసి ఉండాలి, అదే జిల్లాకు చెంది ఉండాలి. 5వ తరగతిలో మెరిట్ ఆధారంగా 6th క్లాస్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు వచ్చేసరికి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఈ కోర్సులన్నీ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎవరైనా చేరాలనుకుంటే మాత్రం తక్షణమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వీటికి సంబంధించిన లింకుల్ని మన ఛానల్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటాయి. చూసి క్లిక్ చేసి అప్లై చేసుకుని మీరు కోరుకున్నటువంటి చోట చేరే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు వీడియో. లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.